దగ్గరుండి చేస్తున్నటువంటి సందర్భాలు. దీనికి తోడు ఇంకా సరే TV5 ABN వాళ్ళు చేసే అక్రమాలు వాళ్ళు చేస్తూ ఉంటే ఈ యూట్యూబర్లను పెట్టి ఎవరెవరినో తీసుకొచ్చి వాళ్ళందరినీ పెట్టి ఈ రకంగా దుర్మార్గమైనటువంటి కార్యక్రమాలు నిర్వహిస్తూ ఎవరో చేబ్రోలు కిరణ్ లాంటి ఒక అమాయకుడిని, వాడిదే ఉంది పాపం, ఇది సింపుల్ మ్యాన్, వాళ్ళ నాన్న లస్కర్ అంట, నేను మొన్న విన్నాను, అది కూడా యాక్సిడెంట్ అయిందంట, ఇతను కూడా లస్కర్ చేస్తూ ఉన్నా అంట. పిలిపించాడు బాబు గారు, భలే తిడుతున్నాడు వీడు, బ్రహ్మాండంగా తిడుతున్నాడు, కామెడీగా తిడుతున్నాడు, రెండు అని పిలిపించారు, ఆహ్వానం ఇచ్చారు, వాడికి అన్నీ పెట్టారు, వాడిని పోషించారు, డబ్బులు ఇచ్చారు, సమయం దొరికితే టక్కన తీసుకొని ఆపరేషన్ మళ్ళీ వదిలేశారు. ఇది కార్యక్రమం. ఈ విధంగా అనేకమైనటువంటి కార్యక్రమాలు వ్యక్తిత్వ హననాలు నారా చంద్రబాబు నాయుడు గారి దగ్గరుండి చేస్తూ, సరే ఇక భీకరాలు బలకం అంటే మాత్రం అద్భుతమైన భీకరాలు పలికేటువంటి కార్యక్రమం. మహిళలు ఎవరినంటే సహించేది లేదు. సోషల్ మీడియాలో ఎవరన్నా తిడితే మొన్న ఇప్పుడు అంటున్నాయండి, బూతులు తగ్గినాయా, ఇటువరకన్నా బూతులు తగ్గినాయా లేదా, ఎక్కడ తగ్గినాయా? ఆ సీమరాజుని పిలుచుకు మాట్లాడు, లేకపోతే ఆ కిరా కార్పిని పిలుచుకు మాట్లాడు, వాళ్ళే నిన్ను మోస్తున్నారు. ఇవాళ పొలిటికల్గా కూడా వాళ్ళే సమాధానం చెప్తున్నారు. మాకు విచిత్రమైన విషయం నాకు అర్థం కాల. మీ లోకేష్ ఇవ్వడం మానేశాడు, ఆయన ఎవరండి ఉప ముఖ్యమంత్రి, ఆయన అసలు మాట్లాడటం మానేశాడు, వీళ్ళందరూ మాట్లాడడం మానేశారు. మేమన్నా విమర్శలు చేస్తే ఆ విమర్శలకు సమాధానం చెప్పట్లా, వీళ్ళు చెప్తున్నారు వచ్చి కామెడీగా. ఇలాంటి దౌర్భాగ్యమైన నీచమైన స్థితికి తెలుగుదేశం పార్టీ దిగజారిపోవడం చూస్తే జాలేస్తుంది. ఎందుకంటే వీళ్ళ మీద ఆధారపడి రాజకీయాలు నడపాలనుకుంటున్నావు నాయన నువ్వు చంద్రబాబు నాయుడు గారు. కాలం బాగున్నప్పుడు బాగానే ఉంటుంది, వికటించినప్పుడు నువ్వు ప్రజల మధ్యన ఏ విధంగా అల్లరిపాలవుతావో నేను ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇప్పటికే పూర్తిగా అల్లరిపాలైపోయినటువంటి పరిస్థితిలో నువ్వు ఉన్నావు. కాకపోతే ఇవాళ నువ్వు అధికారం ఉంది కాబట్టి, పోలీసులు నీకు రక్షణగా ఉన్నారు కాబట్టి, పోలీసుల బలంతో నువ్వు నడుపుతున్నావు కాబట్టి నిన్ను ఎవరు బహిరంగంగా అనలేకపోతున్నారు, అంటే లోపలేస్తున్నావు కాబట్టి ఏదో నా బొట్టోళ్ళు మాట్లాడగలుగుతున్నారు. కానీ సామాన్యులు మాట్లాడే రోజు వచ్చినప్పుడు నీ పరిస్థితి ఏమవుతుందో ఒకసారి ఆలోచించుకో. ఇప్పటికైనా నీ ఐటీడీపీ నాయకత్వంలో జరుగుతున్నటువంటి దుర్మార్గాలను, భాషను కంట్రోల్ చేసుకోండి. సంవత్సరం అవుతున్న సందర్భంగా అయినా కంట్రోల్ చేసుకోలేకపోతే ఇంతకన్నా ఘోరమైన పరిస్థితిని మీరు అనుభవిస్తారనేది గుర్తుపెట్టుకోమని ఈ సందర్భంగా నేను హెచ్చరిక చేస్తున్నాను. చంద్రబాబు నాయుడు ఇప్పటికైనా తనలో చిన్న మార్పు ఏదైనా వచ్చి ఈ సోషల్ మీడియా మీద యాక్షన్ తీసుకుంటే మంచిదని కూడా చెప్తున్నాను. ఒకవేళ మీరు తీసుకోలేదు, మేము వదిలిపెట్టాం. నేను 5 కేసులు ఇస్తే దానిలో ఏది రిజిస్టర్ చేయకపోతే కోర్టుకు వెళ్తే 4 రిజిస్టర్ చేశారు, ఇంకోటి రిజిస్టర్ చేయలే. దాని మీద కూడా నేను కోర్టులో ఆర్గ్యూ చేయబోతున్నా. అందరి మీద కేసులు పెడతాం, దానిలో సందేహం లేదు. మన హోంమంత్రి గారు అంటుంది, సోషల్ మీడియాలో ఎవరు తప్పు చేసినా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కంప్లైంట్ చేసినా మేము రిజిస్టర్ చేశామని. ఎందుకమ్మా అబద్ధాలు ఆడతావు? అయినా నీకేం తెలుసు? నీ హోమ్ డిపార్ట్మెంట్లో అన్నీ చూసేది లోకేషే కదా, కేసులు పెట్టమనేది, కేసులు తీయమనేది. నువ్వు మాట్లాడుతున్నావు. మా కర్మగొద్ది దొరికారు, అంతకు మించి ఏమీ లేదు. కాబట్టి సోషల్ మీడియాలో జరుగుతున్నటువంటి వ్యక్తిత్వ హననాన్ని ఎదుర్కోవడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సిద్ధంగా ఉంది.